ఇక తెలంగాణకు మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇస్తోంది వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తోంది. అయితే అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షపాతం నమోదవుతోంది. మరింత నమోదయ్యే సూచనలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇక ఇవాళ నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక ఇటు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లోనూ వర్షాలు పడనున్నాయి. భారీ వర్షాల కారణంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. హిమాయత్ సాగర్ వద్ద 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే ముస్రంబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలు కూడా ఆపివేశారు. పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలి అంటూ జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్కి సంబంధించి గేట్లు అయితే ఎత్తడం జరిగింది. అయితే ఈ గేట్లు ఎప్పుడైతే ఎత్తారో ముస్రంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి కూడా వాటర్ వెళ్ళిన పరిస్థితి. అయితే నిన్నటి వరకు కూడా ముస్రంబాగ్ బ్రిడ్జ్ వైపుగా ఈ మూసీకి ఆనుకొనున్న ఈ ముస్రంబాగ్ బ్రిడ్జికి సంబంధించి మొత్తం వరద నీరంతా కూడా వరద ఉధృతి అయితే కొనసాగిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపించింది. అయితే ఈ రోజు మాత్రం ఆ వరద నీరు కాస్త తగ్గిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ బ్రిడ్జికి ఆనుకొని మాత్రం ప్రజెంట్ అంచు నుంచి ప్రజెంట్ ఈ వరద ప్రవాహం అయితే కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా హిమాయత్ సాగర్కి సంబంధించి నిన్న 11 గేట్లు ఎత్తగా 11 గేట్లకు సంబంధించి కూడా వరద ఉధృతి ఏదైతే కొనసాగిందో ఆ వరద ఉధృతి కారణంగా అయితే ముస్రంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి నీరు వెళ్ళిన పరిస్థితి. దీంతో ఆ రాకపోకలన్నీ కూడా బంద్ చేసిన సిచ్యువేషన్ అయితే మనం చూసాము. అయితే ఈ రోజు మాత్రం దీనికి సంబంధించి వరద ఉధృతి తగ్గడంతో కింద నుంచి నీరైతే వరద నీరైతే చేరుతున్న పరిస్థితి, ప్రవహిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే వరద నీరు తగ్గిన తర్వాత ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా ముస్రంబాగ్ బ్రిడ్జికి సంబంధించి ఎక్కడికక్కడ రోడ్లు మొత్తం కొట్టుకుపోయిన సిచ్యువేషన్. అదేవిధంగా రాకపోకలు ఇప్పటికి కూడా ఓపెన్ చేయకపోవడంతో రాకపోకలు అయితే ప్రజెంట్ బంద్ చేశారని చెప్పాలి. అయితే కానీ దీనికి సంబంధించి ఈ వరద ఉధృతి ఎప్పుడైతే తగ్గిందో తగ్గిన దగ్గర నుంచి కూడా కంప్లీట్ గా ఈ వరద నీరు కారణంగా వరద ప్రవాహం కారణంగా మొత్తం రోడ్డు అంతా కూడా కొట్టుకుపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ధోబిఘాట్కి సంబంధించి ఇప్పటికీ కూడా ధోబిఘాట్ వద్ద అయితే ఎప్పుడు కూడా ఈ శాఖలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ పనులు చేసుకుంటూ ఉంటారు, బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. కాబట్టి దాన్ని ఇప్పటికైతే ప్రజెంట్ స్టాప్ చేసిన సిచ్యువేషన్, బంద్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా నిన్నటి నుంచి కూడా వరద ఉధృతి తగ్గినా కూడా ముంపు ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నీ ప్రజలందరినీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రజెంట్ అయితే పునరావాస కేంద్రాలకి తరలించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ఇప్పటికే సహాయక చర్యలతో పాటు అదేవిధంగా దీనికి సంబంధించి ముస్రంబాగ్ బ్రిడ్జికి సంబంధించి ప్రజెంట్ అయితే అన్ని క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పనులు చేస్తూ వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే హిమాయత్ సాగర్కి సంబంధించి నిన్న 11 గేట్లు ఎత్తగా ఈ రోజు మాత్రం మొత్తం 6 గేట్లు తెరిచి ప్రజెంట్ అయితే నీరు వదులుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా నిన్న సాయంత్రం వరకు కూడా ఇన్ఫ్లో తగ్గడంతో 2 గేట్లు మూసేయడం జరిగింది. మొదటిగా 8 గేట్లు తెరవగా ఆ తర్వాత 9 గేట్లు, ఆ తర్వాత 11 గేట్లు, ఆ తర్వాత ఈ రోజు మాత్రం వరద ఉధృతి ఎప్పుడైతే తగ్గిందో తగ్గిన తర్వాత నుంచి కూడా ప్రజెంట్ అయితే 6 గేట్లు ఉంచడం జరిగింది. 6 గేట్లు తెరిచి నీరునైతే వదులుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆ 6 గేట్ల నీరు ఎప్పుడైతే వరద నీరు వదులుతున్నారో ఆ వరద నీరు కారణంగానే ప్రజెంట్ ముస్రంబాగ్ బ్రిడ్జ్ నుంచి అయితే ఈ ప్రవాహం అనేది కొనసాగుతుందని చెప్పాలి. అయితే వరద ఉధృతి తగ్గింది కాబట్టి ప్రజెంట్ అయితే రోడ్డు పై నుంచి కాకుండా అంటే బ్రిడ్జి పై నుంచి కాకుండా ప్రజెంట్ బ్రిడ్జి అంచు నుంచి అయితే ప్రజెంట్ వరద నీరు ప్రవాహం అయితే కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఈ వరద నీరు కారణంగా ప్రజెంట్ అయితే రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న పరివాహక ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ అప్రమత్తం చేశారు. అంటే రానున్న రోజులు కూడా భారీ వర్ష సూచన ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అధికారులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రజెంట్ అధికారులంతా అప్రమత్తమై అందరినీ కూడా సహాయక చర్యలు చేపట్టేలాగా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడంతో అధికారులంతా కూడా అదే విధంగా ప్రజెంట్ అయితే సహాయక చర్యలు చేపడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు సంబంధించి చాదర్ఘాట్,
శంకర్ నగర్, ముసరంబాగ్, ఓల్డ్ మలక్పేట్, కమలానగర్, జియాగూడ ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రజెంట్ ముంపు ప్రాంతాలకు సంబంధించి పరివాహక ప్రాంతాలుగా ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన ఆ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా స్థానికులందరినీ కూడా నివాసం ఉంటున్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. వారికి సంబంధించిన పునరావాస కేంద్రాలు, కమ్యూనిటీ హాల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రజెంట్ చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రజెంట్ హిమాయత్ సాగర్లో కొనసాగుతున్న ఉధృతి కారణంగా ఈ గేట్లు 6 గేట్లు అయితే ఎత్తడం జరిగింది. 6 గేట్లు ఎత్తిన కారణంగా ప్రజెంట్ అయితే ఉధృతి తగ్గడం, ఆ తర్వాత ముసరంబాగ్ బ్రిడ్జి కింద నుంచి అయితే ప్రజెంట్ అంచుల నుంచి అయితే ప్రజెంట్ వరద నీరు అయితే కొనసాగుతుంది, ప్రవాహం అయితే కొనసాగుతుంది. కానీ దీనికి సంబంధించి ముసరంబాగ్ బ్రిడ్జికి సంబంధించి చుట్టుపక్కల మొత్తం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలంతా కూడా అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేసి అదేవిధంగా ఇప్పుడు రోడ్డు అయితే ప్రజెంట్ క్లోజ్ చేయడం జరిగింది. రాకపోకలన్నీ కూడా బంద్ చేశారు. అంటే దిల్సుఖ్ నగర్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కాచిగూడ వైపు వెళ్ళే వాళ్ళంతా కూడా దారి మళ్లింపు చేస్తూ కూడా ఇటు ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం ఎక్కడికక్కడ బ్రిడ్జి పైన ఈ చెత్త చెదారం అంతా చేరడంతో ఆ చెత్తను కూడా ప్రజెంట్ జిహెచ్ఎంసీ అధికారులు క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు విజువల్స్లో. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు కాబట్టి రానున్న రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్షాలు క్లియర్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. అదేవిధంగా నాకు తెలిసినంత వరకు, అంటే మనకు అందుతున్న సమాచారం వరకు దీనికి సంబంధించి ముసరంబాగ్ బ్రిడ్జ్ ఈ వరద కారణంగా ఏదైతే ప్రవాహం కొనసాగుతుందో, ఎప్పుడైతే ఈ వరద తగ్గుతుందో ఆ టైం వరకే ఖచ్చితంగా అప్పటి వరకు కూడా ఈ రాకపోకలు అనేవి క్లోజ్ ఉంటాయి. అదేవిధంగా రాకపోకలన్నీ కూడా బంద్ చేస్తారని చెప్పేసి అయితే మనకు అందుతుంది సమాచారం. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాకపోకలకు సంబంధించి పబ్లిక్ వచ్చే వాహనదారులంతా కూడా దారి మళ్లింపు అనేది ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర రోడ్ల వైపు, ఇతర దారుల వైపు వెళ్ళాలని చెప్పేసి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం కూడా ఈ ముసరంబాగ్ బ్రిడ్జి మొత్తం కూడా నిన్నటి వరకు కూడా వరద ఉధృతి కారణంగా, అంటే హిమాయత్ సాగర్లో 11 గేట్లు ఎత్తడం, ఆ 11 గేట్లు ఎత్తిన తర్వాత అక్కడ నుంచి ప్రవహించిన వరద ఏదైతే ఉందో ఆ వరద అంతా కూడా ముసరంబాగ్ బ్రిడ్జి పై నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మామూలుగా ఈ బ్రిడ్జి అనేది ఎప్పుడైతే ఈ వరద కొనసాగుతుందో, వరద కొనసాగినప్పుడల్లా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్న కారణంగా దానికోసం అని చెప్పేసి ప్రత్యామ్నాయంగా ప్రజెంట్ దాన్ని క్లోజ్ చేయడం, అదేవిధంగా దానికి సంబంధించి ఆ రాకపోకలు అనేవి బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా కూడా బ్రిడ్జి కడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది కాబట్టి అధికారులు అప్రమత్తమై, తెలంగాణ రాష్ట్రం కూడా ప్రభుత్వం కూడా అప్రమత్తమై దానికి సంబంధించి ఆ కొత్త బ్రిడ్జ్ అయితే కట్టడం జరుగుతుంది. కాబట్టి అయితే ప్రజెంట్ ఈ వరద ప్రవాహం అనేది రానున్న రోజుల్లో కూడా, అంటే ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖకు సంబంధించి రానున్న 2-3 రోజులు కూడా వర్షాలు ఉంటాయి. దీనికి సంబంధించి భారీ వర్ష సూచన చేసింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఈ వరద ప్రవాహం కొనసాగుతుందో, ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్రమత్తం చేశారు. అదేవిధంగా ముసరంబాగ్ బ్రిడ్జికి సంబంధించి కూడా ఇప్పటికే దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముంపు ప్రాంతానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రజల్ని కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేసి వాటికి సంబంధించిన పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ అయితే ప్రజెంట్ హిమాయత్ సాగర్ వద్ద అయితే 6 గేట్లు ఎత్తి దానికి సంబంధించిన నీరు అయితే ప్రజెంట్ వదులుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ 6 గేట్లు ఎత్తిన తర్వాత ఈ ప్రవాహం ఏదైతుందో ప్రజెంట్ ముసరంబాగ్ కింద నుంచి అయితే, అంచు నుంచి అయితే ప్రజెంట్ వాటర్ కొనసాగుతుంది, వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే సూచించిన సిచ్యువేషన్. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో అనిల్, ముసరంబాగ్ నుంచి.